హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బాస్ తెలుగు అకాడమీ. చూడండి, ఏంటంటే ఆర్ఆర్సీ సికింద్రాబాద్ సంబంధించిన అప్రెంటిస్ నోటిఫికేషన్ నిన్న రావడం జరిగింది కదా. ఓకేనా, మన వెబ్సైట్లోకి అయితే వచ్చామండి ఈరోజు. ఓకేనా, దీని యొక్క ఆన్లైన్ ప్రాసెస్ ఏ విధంగా జరుగుతుంది, అక్కడ అసలు రిజిస్ట్రేషన్లో రియల్గా ఏపీ స్టేట్ వాళ్ళకి అన్ని డివిజన్స్కి ఎలిజిబిలిటీ ఉన్నాయా లేదా, ఏ డిస్ట్రిక్ట్స్కి ఎలిజిబిలిటీ ఉన్నాయా, నెక్స్ట్ టీఎస్ వరకు ఏ డిస్ట్రిక్ట్స్కి ఎలిజిబిలిటీ ఉన్నాయి, ఇటువంటి చిన్న చిన్న డౌట్స్ అయితే మనం ఈ వీడియోలో అయితే క్లారిఫై చేద్దాం. ఓకేనా, ఒకసారి చూడండి, నేను ఆర్ఆర్సీ సికింద్రాబాద్ వెబ్సైట్ ఉన్నాను. మీకు వెబ్సైట్ కావాలంటే ఆర్ఆర్సీ సికింద్రాబాద్ క్లిక్ చేయండి. ఇక్కడైతే ఫుల్ వెబ్సైట్ ఎలాగని చూపిస్తుంది అనమాట. ఓకేనా, ఈ వెబ్సైట్ చూడండి, క్లిక్ చేసుకున్నట్లయితే మీకు చూడండి పైన ఉంటుంది నా వెబ్సైట్. చూడండి, స్క్రోల్ అవుతుంది కదా, లింక్ ఆఫ్ ది సబ్మిషన్ అప్లికేషన్ దీని మీద క్లిక్ చేసుకోండి. చూడండి, దీని మీద మనం క్లిక్ చేసుకున్నట్లయితే చూడండి, ఇప్పుడు మీకు క్లారిటీ వస్తుంది అనమాట. అసలు మీరు ఏ డివిజన్స్కి ఎలిజిబిలిటీ ఉందా లేదా ఆంధ్రప్రదేశ్ అన్నింటిలో కూడా. చూడండి, ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేమో 28 నుంచి 27 క్లోజింగ్ డేట్ అనమాట. సో అలా కింద స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ అనేది మీకు అనేది ఫుల్ నోటిఫికేషన్ కావాలని డౌన్లోడ్ చేసుకుని ఫుల్ చూడండి. ఓకేనా, మనకి కిందకి వచ్చినట్లయితే స్క్రోల్ చేసుకున్నట్లయితే చూడండి, ఆల్రెడీ లాగిన్ అయ్యి రిజిస్టర్ అంటే లాగిన్ అవ్వచ్చు. న్యూ రిజిస్ట్రేషన్ అనేది కనిపిస్తుంది కదా. సో న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, ఫస్ట్ స్టేట్ అంటే ఇదే అడుగుతుంది అనమాట. ఓకేనా, సెలెక్ట్ యువర్ స్టేట్ అడిగాడు, నెక్స్ట్ డిస్ట్రిక్ట్, ఫస్ట్ డీటెయిల్స్ ఇవి అడిగాడు, రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో ఇవి అడిగాడు అనమాట. చూడండి, ఫస్ట్ నేను చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ క్లిక్ చేస్తాను. స్టేట్ విషయాన్ని చూసుకుని వచ్చేస్తే ఓన్లీ 4 స్టేట్స్ అవ్వడం, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇవి అవ్వడం జరిగింది. నేనైతే ఆంధ్రప్రదేశ్ క్లిక్ చేస్తాను. ఆంధ్రప్రదేశ్ క్లిక్ చేసుకున్న చూడండి, సెలెక్ట్ సిటీ చూద్దాం. సెలెక్ట్ సిటీ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, ఓన్లీ కొన్ని ఇవ్వడం జరిగింది. అనంతపురం, చిత్తూరు, వెస్ట్ గోదావరి, గుంటూరు, కృష్ణా ఇవే ఇచ్చాడనమాట. ఓకే, కనిపిస్తుంది కదా, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం ఓన్లీ మీకే. నెక్స్ట్ వైఎస్ఆర్ కడప. ఓకేనా, ఓన్లీ వీళ్ళకైతే ఎలిజిబిలిటీ ఉందన్నమాట. చూస్తానికి ఓన్లీ వీళ్ళకి ఎలిజిబిలిటీ ఉంది. అందుకని మన విజయనగరం వాళ్ళకి, అంటే విజయనగరం వాళ్ళకి, వైజాగ్ వాళ్ళకి, నెక్స్ట్ శ్రీకాకుళం వీళ్ళకైతే ఎవరికి ఎలిజిబిలిటీ లేదనమాట. ఓకేనా, అర్థమవుతుంది కదా. మీరైతే పెట్టుకోకండి, ఇన్ కేసు పెట్టుకున్నా మీరు రిజల్ట్ అయిపోతారనమాట. చూడండి, అప్డేట్ ప్రూఫ్స్తో సహా ఇక్కడ అడుగుతాను అనమాట. ఓకేనా, అయితే తెలంగాణలో అందరూ ఉంటారు కదా, మీరు మన సబ్స్క్రైబర్ ఉన్నట్లు అయితే మీరే చూసుకోండి. ఈ విధంగా అయితే మీరు అనేది రిజిస్ట్రేషన్ అయితే ఏమన్నా రిజిస్ట్రేషన్ అయిన తర్వాత అక్కడి నుంచి ప్రాసెస్ మీకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది. ఓకేనా, రిజిస్ట్రేషన్ సెండ్ ఓటీపీ అన్నీ ఉన్నాయి, ఇవన్నీ కూడా మీకు అనేది ఆటోమేటిక్గా అర్థమైపోద్ది. అది చూడండి, మన ఏపీ వాళ్ళు అయితే చూడండి, విజయనగరం, వైజాగ్ వెళ్ళే తొందరగా మీకు ఈస్ట్ కోస్ట్ వెళ్ళిన వస్తుంది. అది కూడా నేను అప్డేట్ చేస్తాను మీకు. నెక్స్ట్ ఏంటంటే మిగతా చాలా ఉన్నాయన్నమాట, నార్త్ ఇండియన్స్ ఇవన్నీ కూడా వీటి మీద పెట్టుకుని ట్రై చేయండి. ఓకేనా, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.